మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి, ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి పూర్తి విశేషాలు తెలియజేయండి. ఒక మనిషి ఒక గొప్పవాడయ్యాడంటే ఆ వ్యక్తి ఎన్నో డక్క ముక్కలు తింటే కానీ అంత గొప్పవాడు అవ్వడు. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తి లైఫ్లో చాలా హడ్డుల్స్ ఎదుర్కొని ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్గా మారతాడు అని చెప్పడానికి అనురాధ నక్షత్రం. అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నందుకు వీళ్ళకి నక్షత్రాధిపతి శని అవుతాడు. అది ఉన్నది కుజుడు యొక్క రాశి. అందుకని నిగూఢమైనటువంటి అంశాలు ఇన్డెప్త్గా రీసెర్చ్ చేయడం, అందులో ఆస్ట్రాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా వీళ్ళకి బాగా అర్థం అవ్వడం, ఎటువంటి సబ్జెక్ట్లో అయినా సరే నిగూఢంగా వెళ్ళి రీసెర్చ్ చేసి ఆ యొక్క విషయాలను తెలుసుకోవడం, అదేవిధంగా ప్రతి విషయంలోని కూడా లేదు మనం ఈ రకంగా వెళ్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప క్లారిటీ, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండేటువంటి లక్షణాలు లైఫ్లో ఇంకా ఎవరూ చూడనంతటి ఒడిదుడుకులు వీళ్ళు చూడడం వీళ్ళ యొక్క లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. అయితే ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శని నక్షత్రాధిపతి అవుతాయి. ఈ మిత్ర అనేటువంటిది అధిదేవత అవుతారు ఇక్కడ. అయితే ఈ యొక్క నక్షత్రం పర్టికులర్గా ఫ్రెండ్షిప్కి వాడతారు. అంటే మనం ఏదైనా ఎవరినైనా మిత్రత్వం చేసుకోవాలంటే ఈ నక్షత్రం రోజు వెళ్ళి వాళ్ళ మిత్రత్వాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అది కలకాలం ఉంటుంది అనేటువంటిది. దీనికి కారణాలు ఏమిటి, ఎందుకు అలా అవుతుంది అంటే అది కర్మ సంబంధించినటువంటి నక్షత్రం. ఆ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో అది పర్టికులర్గా శత్రుత్వాలను తగ్గిస్తుంది, శత్రుత్వం లేకుండా చేస్తుంది. ఈ నక్షత్రంలో కనుక మనం ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అనేటువంటి దాంతో పాతకాలంలో ఎవరైనా రాజు మిత్రులు అవ్వాలని అనుకుంటే కనుక ఈ యొక్క నక్షత్రంలోనే మిత్రత్వాలు కలిపేవారు. అయితే ఇక్కడ వీళ్ళకి గనక లైఫ్లో హడ్డల్స్ అనేవి పోవాలి అంటే కనుక వీళ్ళు చేయవలసినటువంటిది చండీ పారాయణము లేదా చండీ వింటూ మెడిటేషన్లో కనుక వెళ్ళినట్లయితే వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో, ఎందుకంటే వీళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పోవాలంటే ఫస్ట్ మెంటల్లీ క్లియర్ అవ్వాలి. వీళ్ళు చంద్రుడు ఇక్కడ నీచబడేటువంటి స్థానం అవ్వడం వల్ల వీళ్ళ తల్లిగారు ఇబ్బంది పడడం, లేకపోతే వీళ్ళ తల్లిగారు కూడా బాగా హడ్డల్స్ చూడడం కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో, అన్నిసార్లు అని చెప్పట్లేదు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో మూన్ యొక్క స్ట్రెంత్ని, 4000 యొక్క స్ట్రెంత్ని చూసి మనం డిసైడ్ చేయాలి. అలాగే వీళ్ళు చదువుకునే టైంలో కూడా కొన్ని హడ్డల్స్ ఎదుర్కోవడం కూడా జరుగుతుంది కూడా. అయితే ఇక్కడ మనం అనురాధ నక్షత్రానికి ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు ఎవరు అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు అవుతాడు. సో ఈ గురువు ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు అవ్వడము అయినందుకు వీళ్ళు ఎక్కువగా ట్రైనింగు, టీచింగు లేనట్లయితే వీళ్ళకి సర్వసాధారణంగా మీరు కనుక గమనించినట్లయితే అనురాధలో జన్మించారు లేదా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించారంటే ఖచ్చితంగా వీరికి 99% ఆఫ్ పీపుల్కి కాంపిటీషన్ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న అబ్బాయికి ఏదో ఇచ్చాం, తల్లిదండ్రులు ఏదో కొని ఇచ్చారు, ఏది నాకేది, నువ్వు అబ్బాయికే ఇస్తావా, నాకు ఇవ్వవా అని ఉండే లక్షణం ఒకటి ఉంటే అందులో పాజిటివ్గా తీసుకుంటే కనుక వీళ్ళు ఎక్కడైనా సరే ఒక జాబ్ చేస్తున్నారు, ఒక బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కాంపిటేటివ్గా తీసుకొని మనది ఈ కంపెనీ, ఇప్పుడు ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు ఈ అబ్బాయి వెళ్ళి, అమ్మాయి వెళ్ళి అక్కడ ఏంటంటే సార్ మన కంపెనీ కాంపిటేటివ్ కంపెనీలని ఇట్లా చేస్తే మనం ఎట్లాగైనా సరే అసలు ఓనర్కి ఆశ్చర్యపోతుంటాడు, ఏమిట్రా బాబు వీడేమిట్రా అసలు వీడిదా కంపెనీ అన్నట్టుగా చేస్తున్నాడు పని అన్నట్టుగా. ఎందుకంటే ఆ ధైర్యము, పరాక్రమము ఏదైనా సరే మనం చేయాలి మొండిగా. ఎందుకంటే వీళ్ళ లైఫ్ లెసన్స్ బాగా చూస్తారు. వీళ్ళ లైఫ్లో వీళ్ళు చూడనటువంటి లెసన్ కానీ వీళ్ళు చూడనటువంటి పేజీ కానీ ఉండదు. అలాగే వీళ్ళకి పర్టికులర్గా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది, మొండిగా దేనికైనా ఓర్చుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి విషయాన్నైనా సరే వీళ్ళు ఇన్నర్గా ఉన్నప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు ఎంత బాధపడినప్పటికీ బయటికి మాత్రం ఎక్కడా కూడా వీళ్ళు తల ఉంచరు. అంత ధైర్య సాహసాలు ఈ అనురాధ నక్షత్రానికి ఉంటాయి. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా బాగుంటుంది, మంచి గైడింగ్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్షిప్. అలాగే వీళ్ళకి ఫ్రెండ్స్ వీలైనంత మటుకు మంచి పండితులు. అలాగే వీళ్ళల్లో ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు కానీ ఏదైనా కానీ అందులో నిగూఢమైనటువంటి అర్థం ఒకటి ఉంటుంది. ఏదో పై మాటలు, పొడి మాటలు వీళ్ళు మాట్లాడరు.
ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా అంటే లైఫ్ లాంగ్ ఆరాధించవలసిన దేవతా స్వరూపం ఇందాక నేను చెప్పినట్టుగా మెడిటేషన్లో చండీ వినడం, లేదా లక్ష్మీ నరసింహస్వామిది, లేకపోతే కాలభైరవ అష్టకం వింటూ మెడిటేషన్ చేసుకోవడం చాలా అభివృద్ధినిస్తుంది వీళ్ళ లైఫ్లో. అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గురుగ్రహం ఆరాధన వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది. అయితే వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, వీళ్ళకి సిస్టమేటిక్ని ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు చిల్లరగా ఉండడానికి ఇష్టపడరు. 99% ఆఫ్ పీపుల్ అసలు ఇష్టపడరండి చిల్లరగా ఉండడం. డెప్త్ ఉండాలంటారు ప్రతిసారి. ఏంటంటే వీళ్ళు ఎవరైనా ఏదైనా స్టోరీ చెప్పారు, ఏదైనా సినిమాకి ఇలా డెప్త్ ఉండాలి. దే లైక్ డెప్త్. అలాగే దే లైక్ డిగ్నిఫైడ్, అంటే డిగ్నిఫైడ్గా ఉండాలి, డెప్త్గా ఉండాలి. మనమంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, కష్టపడి మనం పైకి రావాలి. చాలా కష్టపడి పైకి వస్తారండి ఈ యొక్క వీళ్ళు. అంటే ఎందుకంటే చంద్రుడు కదా, ఇక్కడ చంద్రుడు ఉన్నటువంటి ఇది ఆ స్థితి ఏంటంటే నీచపడ్డ చంద్రుడు. సో నీచపడ్డ చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు. అందుకని ఏమిటంటే ఇక్కడ లక్కీ ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశిలో పుట్టినప్పుడు 196 లార్డ్షిప్ దానికి రావడం వలన ఆ విల్ పవర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నీకు కష్టం ఉండడం వేరు, ఆ కష్టం నుంచి నువ్వు అధిగమించడం అనేటువంటిది వేరు. అయితే వీళ్ళు ఎంత ముక్కుసూటిగా ఉన్నా వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా కొంచెం ఈ కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం సౌమ్యత, కొంచెం ఇష్టత, కొంచెం వీళ్ళిద్దరి మధ్యనే ఉండేటువంటి అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం వారికి వీళ్ళ లైఫ్లో సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళ లైఫ్ ఒక గొప్ప టర్న్ తీసుకుంటుంది, ముఖ్యంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే. ఇక ఎవరికో మరి పంచమ స్థానం బాగా పాడైపోయిందండి. అసలు సప్తాంశ చక్రంలో కూడా పూర్తిగా ఇక్కడ ఉండేటువంటి పంచమాధిపతి సప్తాంశలో పాడయ్యాడు. ఎందుకంటే డివిజనల్ చార్ట్స్ అంటారు. ఆ యొక్క డివిజనల్ చార్ట్స్లో సప్తాంశ చక్రం అని ఉంటుంది. సప్తాంశ చక్రం వర్గ చక్రాల్లో దాని సంతానం కోసం చూస్తారు. అక్కడ పూర్తిగా పాడైపోతే తప్పితే 99% ఆఫ్ పీపుల్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వివాహం తర్వాత సంతానం కోసం ఆగకూడదు. ఆగారు అంటే కనుక వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి వచ్చేటువంటి డిజీజెస్ కూడా కొంతవరకు లేడీస్కి అయితేనేమో మెన్స్ట్రువల్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉండడము, కొంచెం సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము, కొంచెం మిస్క్యారేజ్ అవ్వడం లాంటివి ఇస్తూ ఉంటాయి. అది ఎప్పుడు గురువు బాగా పాడైతే అదర్వైజ్ అంతవరకు వెళ్ళదు. అలాగే వీళ్ళకి ఎక్కువగా షేర్ మార్కెట్లో సంపాదించాలనేటువంటి అవగాహన, ఆలోచన, ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే లైఫ్లో చాలా టకా ముక్కలు తినేశారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా సరే షేర్ మార్కెట్ యోగం వీళ్ళకి కలగాలి అంటే ఒకటే చూసుకోవాలి ఎవరైనా కానీ. ఎందుకంటే ఇవాళ రేపు నేను దాని మీద ఒక రీసెర్చ్ చేశాను. అసలు ఎవరికి వస్తున్నాయి డబ్బులు షేర్ మార్కెట్లో, ఎవరికి పోతున్నాయని చూస్తే సింపుల్ ఫార్ములా నాకు ఒకటి కనబడింది. అది ఆ ఫార్ములా పెట్టి చూస్తే వీళ్ళు ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు. అదేమిటి అనేది ఓపెన్ చేసేస్తున్నాను మీకు. ఇక్కడ ధనాధిపతి పంచమాధిపతి ఎవరు? ఈ వృశ్చికానికి గురువు. లాభాధిపతి అష్టమాధిపతి ఎవరు అంటే బుధుడు. అంటే వీళ్ళ యొక్క పర్సనల్ చార్ట్స్లో గురువు బుధుడు మంచి పొజిషన్స్లో ఉంటే ఒక యోగం ఫామ్ అయ్యి, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక యోగం ఫామ్ అయ్యి ఈ యొక్క గురు రాశులు ఏవైతే ఉన్నాయో అంటే మీనము, ధనస్సు రాశుల్లో ఏ పాపగ్రహాలు ఉండకూడదు, కన్యా, మిథున రాశిలో ఎటువంటి బ్యాడ్ కాంబినేషన్ ఉండకుండా, అంటే శనికేతువులు, కుజరాహులు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక్క నీచభంగ రాజయోగమైన, నీచభంగ రాజయోగం అంటే ఏదైనా నీచపడినటువంటి గ్రహం ఉచ్చగ్రహంతో స్వక్షేత్ర గతుడితో లేకపోతే అదున్న రాస్యాధిపతి ఉచ్చవడం అనే కొన్ని రూల్స్ ఉన్నాయి. అలా నీచభంగ రాజయోగం కలిగిన విపరీత రాజయోగం అంటారు. అంటే 6, 8, 12 అధిపతులు 6, 8, 12 ఎక్కడైనా కూర్చున్నా దాన్ని నీచభంగ లేదా విపరీత రాజయోగం. అది ఉంది అంటే వీళ్ళు రాత్రి కోటీశ్వర్లు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే దట్ ఈస్ ద యోగా. ఎందుకు వస్తుంది అది అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ, మంచి కర్మ చేశారో వస్తుంది. అది లేనప్పుడు పొరపాటును కూడా వెళ్ళొద్దని చెప్తారు. ఎందుకంటే స్కార్పియో లగ్నం వాళ్ళకి లేదా రాశి వారికి, ఈ నక్షత్రం వారికి ఆ ఆలోచన విధానం కొంత ఉంటుంది. అది కూడా ఏమిటి, నాకు ఈ డబ్బులు వస్తే నేను ఒక మంచి కార్యం చేయాలనుకుంటారు వాళ్ళు. వాళ్ళేదో బాగుపడిపోవాలి, వాళ్ళేదో అనుభవించాలని కాదు. అక్కడ నాకు ఇది వస్తాయి, నేను ఒక స్కూల్ కట్టిస్తాను, నేను ఒక గుడి కట్టిస్తాను, లేకపోతే నేను అనాథలకి చేసుకుంటా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ కర్మ నిజంగా బాగుంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే మరి వీళ్ళు మంచి కర్మ కోసమే కదా వీళ్ళు వెళ్ళారు అంటే, నువ్వు చేయాలనేటువంటి యోగం నీకు ఉండాలిగా, నీ వల్ల వాళ్ళందరికీ అది పొందే యోగం ఉండాలిగా. పొందే యోగం లేనప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళకి ఫామ్ అయినటువంటి యోగం ఎంత బలంగా ఉంది అనేటువంటిది ముందుగా తెలుసుకోవాలి. అది ఇక వీళ్ళు ఆదివారాలు చూసుకున్నట్లయితే
ఆదివారాలు ఏదైనా జాబ్స్ కోసం అప్లై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే వృశ్చికంలో చంద్రుడు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు పొరపాటును కూడా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో బుధవారాలు మంచిది కాదు. అండ్ అలాగే ఈ రాబోయే ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచార రీత్యా కూడా కేతువు ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి జాబ్ పరంగా కొంతవరకు చేంజెస్ కనిపిస్తున్నాయి. కొంచెం సంవత్సరం 2 నెలల వరకు, రాబోయే సంవత్సరం 2 నెలల వరకు కూడా కెరియర్ సంబంధించినటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. కొంచెం తెలియని ఒక వైరాగ్యం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. బట్ డోంట్ వరీ. అది పొరపాటును కూడా వీళ్ళు ఏ నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంటారు. అంటే కొన్ని నక్షత్రాలు అసలు టచ్ చేయకూడదు. ఎగ్జాక్ట్ వాళ్ళతో బిజినెస్ చేసినా కలిసి రాదు, కొన్ని రకమైన ట్రాన్సాక్షన్స్ చేసినా కలిసి రాదు. అంటే ఒకటేనండి, పాయింట్స్ వరకు ఓన్లీ 5% పాయింట్స్ బాగున్నాయా లేవా అని చూసేటువంటిది. కానీ ఎప్పుడు కూడా శని యొక్క నక్షత్రం అయినందుకు వీళ్ళకి శుక్ర నక్షత్రాలు మంచి ఫ్రెండ్లీ నక్షత్రాలు అవుతాయి. అంటే ఏంటి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. లేదు ఈ యొక్క శుక్ర నక్షత్రాలు కాకుండా వీళ్ళు బుధ నక్షత్రాలు అంటే రేవతి, జ్యేష్ఠ అండ్ అదేవిధంగా ఆశ్లేష. చాలామంది ఏంటంటే అమ్మో ఆశ్లేష నక్షత్రం అండి అత్తగారికి గండం అంటారు. మీరు కనుక ఒక 10,000 జాతకాలు తీసుకొని అత్తగారికి నిజంగానే గండమైందా లేదా అని చూస్తే 0% అక్కడ. వాళ్ళ అత్తగారి స్థానం పాడవ్వాలి. అంటే అమ్మాయి జాతకంలో 10th house పాడవ్వాలి, ఆ అత్తగారికి ఎర్లీ డెత్ యోగాలు ఉండాలి. అంతేగాని ఉట్టి ఆశ్లేష నక్షత్రం వాళ్ళ అత్తగారి గండం అంటే దానంత మూఢత్వము మూఢనమ్మకం మరొకట్లేదు. అది ప్రధానంగా మనం చూసుకోవాల్సింది. అది సర్పనక్షత్రం అంటారు అంతే. అంటే ఏమిటి, వాళ్ళకి అపారమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళని తొందరగా మనం బ్లేమ్ చేయకూడదు. చేస్తే వాళ్ళు కొంచెం గట్టిగానే వాళ్ళ మైండ్లో పెట్టుకొని వీళ్ళని ఎప్పుడు తొక్కాలో అప్పుడు తొక్కుతారు. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. కాబట్టి వాళ్ళకి మనం హాని కలిగించినంతసేపు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మనకేమీ ఇబ్బంది పెట్టరు. నిజంగా చెప్పాలంటే మంచి ఎమోషను, ప్రేమతత్వం ఉంటుంది ఆశ్లేష నక్షత్రానికి. అది వాళ్ళకి తెలియక ఎవరో ఏదో పిచ్చి విరాతలు రాస్తే దాన్ని గుర్తుపెట్టేసుకొని అదే నిజమని చెప్పి పాపం భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇది మెయిన్గా. అలాగే రాహు నక్షత్రాలు కూడా ఫ్రెండ్లీ నక్షత్రాలు అవుతాయి. అంటే ఏమిటి, ఆర్ద్ర అండ్ స్వాతి, శతభిష నక్షత్రం. ఈ రకంగా ఫ్రెండ్లీ నక్షత్రాలు ఏంటో చూసుకుంటే మనసులు కలుస్తాయి. కేవలం మనసులు కలవడమే కాకుండా అట్రాక్షన్స్ అంటే ఇద్దరి యొక్క కుజ శుక్రులు ఎలా ఉన్నారు, ఇద్దరి జన్మజాత చక్రాల్లో కర్మలు అంటే ఇద్దరి శని టు శని ఎక్కడ ఉంది, గురువు టు గురువు అంటే జీవులు అండ్ రాహువు కేతువు దేనికి చూడాలంటే వీళ్ళ యొక్క డిజైర్ ఒకటి ఉంటుంది. ఇద్దరు డిజైర్స్ ఒకటైతే బాగుంటుంది. అలా కాకుండా అబ్బాయికి ఏమో విదేశాలు వెళ్ళాలంటే అమ్మాయి ఏమో చిచి నేను ఎందుకు వస్తాను నేను రానంటే అక్కడ కోల్పోతాం. అలాగే వీళ్ళకి ఎండింగ్ పాయింట్స్ కేతు ఈజీ మోక్షకారక. అది స్పిరిచువల్ ఇంక్లినేషన్ కూడా చెప్తుంది. ఎలా ఉంటుందంటే అమ్మాయికి ఎక్కువగా శ్రీశైలం వెళ్ళాలని ఇష్టం ఉంటే అబ్బాయి ఏమో లేదు మనం అరుణాచలం వెళ్దాం అంటాడు. ఇద్దరు కొడుకు చచ్చిపోతారు అక్కడ. కాబట్టి జూపిటర్ ఎలా ఉన్నాడు, కేతు ఎలా ఉన్నాడు, ఇద్దరి జాతకాల్లో ఎవరి జాతకంలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది సంతానం విషయం కానీ వివాహం విషయం కానీ ఏమైనా 2 వివాహాల యోగం ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఇవి చెక్ చేయకుండా ఊరికే గుడ్డిగా పాయింట్స్ చూసుకొని వెళ్ళినట్లయితే ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకలవడానికి కారణం కూడా అదే. ఓకే, ఓవరాల్గా అనురాధ నక్షత్రం వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.